హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. హైదరాబాద్‌లో ఇది సెకండ్ డే, లాస్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు నైట్‌కైతే మేమనమాట రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఆ రోజు మార్నింగే ఇంకా నాంపల్లి మెట్రో ఎక్కుదాం అనుకోని, ఇంకా అక్కడనైతే టిఫిన్ చేద్దామని వెళ్తానమాట. అబ్బబ్బా! ఈ అంకుల్ దగ్గర టిఫిన్ అయితే ఎంత బావుందో చిన్నట్లంట ఈ చట్నీస్, టమాటా చట్నీ ఒకటేసి ఇచ్చారండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఎదురుగానే నాంపల్లి స్టేషన్ దగ్గర విపరీతంగా పావురాలు ఉన్నాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ పావురాలు. ఎంత అందంగా ఉన్నాయో మేమైతే ట్యాంక్ బండ్ కాడ పావురాలను చూసి నెక్స్ట్ డే ఇక్కడికొద్దాము, ఆ ట్యాంక్ బండ్ దగ్గరికే వెళ్దాము అనుకున్నాం గానీ, ఆ అవసరమే లేకుండా అయిపోయిందనమాట. మేము నాంపల్లి దగ్గర మెట్రో ఎక్కుదాం అనుకున్నాం. అక్కడ చూసారా ఎన్ని పావురాలున్నాయో, ఆ పక్కననమాట పావురాలకి ఫుడ్ అనమాట వీళ్ళు అమ్ముతున్నారు. ఇంకా మేమైతే ఆ ఫుడ్ తీసుకొని ఇంకా పావురాలకైతే వేసాము. లిటరల్లీ మా వోడైతే ఎంత ఎంజాయ్ చేశాడో తెలుసండి ఈ పావురాల దగ్గర. మమ్మీ పిజియాన్ అనుకోని భలే క్యూట్‌గా ఆడుకున్నాడు. మేము కొన్ని వీడియోస్ తీసాము. కొన్ని అన్నమాట వీడియోస్, సాంగ్స్ అన్నీ చేసుకుంటూ అలాగా ఇంకైతే మేమైతే మెట్రో అయితే ఎక్కేసాం అనమాట. వాడైతే ఆ పావురాల దగ్గర నుంచి రాను అన్నాడండి. ఇంకా బలవంతంగా అయితే మేమైతే తీసుకొచ్చేసాం. చూసారా ఎన్ని పావురాలున్నాయో ఇక్కడ. ఇంకా ఈ మెట్రో స్టేషన్ అనమాట. చాలా బావుందండి. నేను అనుకున్నాను నార్మల్ రైల్వే స్టేషను, మెట్రో స్టేషన్ అంటే ఒకటే ఏమో అనుకున్నాను. అంటే నార్మల్ ట్రైన్స్ వెళ్ళే స్టేషను, మెట్రోస్ కూడా అదే స్టేషన్‌లో వెళ్తాయేమో అనుకున్నాను. కానీ కాదటండి. మెట్రో స్టేషన్ వేరేగంట, నార్మల్ రైల్వే స్టేషన్ వేరేగంట. నాకు అక్కడ ఎళ్ళాక గాని అర్థం కాలేదు. కానీ మెట్రో స్టేషన్ అయితే ఎంత బావుందో! డామినోస్ అని అన్ని షాపింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇంకా ఇది మనం ఆ గేట్ నుంచి వెళ్ళాలంటే వాళ్ళు మనకి ఒక టికెట్ ఇస్తారనమాట. ఆ టికెట్‌ని అది మనం స్కాన్ చేసి ఆ డోర్స్ ఓపెన్ చేస్తది. అరే! నాకైతే ఎంత అనిపించిందో. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకున్నాం. ఆ డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు కదా! మా బుడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా మేమైతే ఆన్‌లైన్‌లో టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఈ గ్యాప్‌లోనే చూడండి ఆ పావురాలు ఎలా ఎగురుతున్నాయో. ఇంకా ఆన్‌లైన్‌లో టికెట్స్ తీసుకొని స్కాన్ చేసుకొని ఇంకా మేమైతే మెట్రో స్టేషన్‌కి మెట్రో ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ట్రైన్ కాదు మేము ఎక్కాల్సింది. ఇంకో ట్రైన్ అనమాట. ఆ ట్రైన్ కోసం అనమాట వెయిటింగ్. నాకైతే హైదరాబాద్‌లో ఈ మెట్రో రైల్వే స్టేషన్ అయితే భలే నచ్చిందండి. అంటే మెట్రో జర్నీ నాకైతే చాలా అనిపించింది. ఇంకా స్టేషన్ అయితే ఇంకా మేమైతే ట్రైన్ అయితే ఎక్కిపోయి ఇంకా మేము పెద్దంతల్లి గుడికెళ్దామని రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగిపోయామనమాట. ఇది ఏంటి ఏంటి మెట్రో మెట్రో ఫస్ట్ టైం ఎక్కాం సీట్లు దొరకలేదు బాగా రిజిస్ట్రేషన్ కష్టం ఎక్కువ సీట్లతో వీడియో తీసుకుంటాం. ఇంకా మేము రాయదుర్గ స్టేషన్‌లో అయితే దిగిపోయాం కదండీ! అక్కడి నుంచి మేము ఇంకో మెట్రో ఎక్కాలి. సో, మేము ఫస్ట్ టైమ్ ఆ ట్రైన్‌కి, ఈ ట్రైన్‌కి టికెట్స్ ఇచ్చేసారంట. మాకు తెలీదు. దాని తర్వాత మేము యాక్సిలరేటర్ ఎక్కి ఇంకా మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారో ఈ గ్యాప్‌లో అనమాట ట్రైన్ వచ్చేసింది. ఇది కూడా సీట్ దొరకలేదు గానండి. మెట్రో జర్నీ చాలా బావుంది. ఇంకా మాకైతే సీట్ దొరికాయి. "దారా కూర్చోరా" అనంటే వాడైతే కూర్చోననేసాడు. వాడున్నాడండి పాపం ఒక ఆవిడైతే ఆవిడ నిల్చొని నాకైతే సీట్ ఇచ్చింది కానీ వీడైతే రాననేసాడు. ఇదేనండి మేము ఎక్కే మెట్రో ట్రైన్. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇంకా మేము ఇవి ఎలా వెళ్ళాము ఏంటనేది చూపించేస్తాం. ఇదిగోండి ఇలాగ స్కాన్ ఉంటదనమాట. అక్కడ మనం స్కాన్ పెడితే అలా వస్తామన్నమాట. అదిగోండి చూసారా మా ఆయన అలా స్కాన్ చేస్తున్నారు. ఇదిగోండి వచ్చేసారు అలాగా. నాకైతే ఇది ఎంత అనిపించిందో అంటే ఏంటిది ఏరోప్లేన్స్ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అంటే అలాంటివైతే ఉంటాయని అనుకునేదాన్ని. అది ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ఇక్కడ చూసాననమాట. ఇంకా మేము అక్కడనమాట మాకు తెలీదు కదా! ఫస్ట్ టైము. అక్కడ అడిగామనమాట. పెద్దంతల్లి టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటే, ఇంకా ముందుకు వెళ్తే అక్కడ బోర్డ్ ఉంటదిలెండి అనగానే, ఇంకా మేమైతే అడిగేసుకొని ఇంకైతే ఇదిగోండి వెళ్ళిపోయాం. ఇదిగోండి పెద్దమ్మ తల్లి గుడి. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా పర్లేదండి ఎండగైతే లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అదే ఎండుంటే మా చిన్నోడితోటి కొంచెం ఇబ్బంది పడింది వాళ్ళమి. ఇంకా కొంచెం ఎక్సర్‌సైజ్‌లా కూడా అయ్యిందిలెండి నడవడం వల్ల. ఆహ్, చాలా టైం పట్టిందనమాట. కొంచెం నడక తగ్గిపోయింది కదా! ఇలా మనం నడుస్తూ ఉంటే మాకైతే 2 స్కూల్స్ చాలా పెద్ద స్కూల్స్ అండి కనిపించాయి. ఇంకా అక్కడే హోటల్స్ కూడా మంచి మంచి హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. గుడికి దగ్గరలో మనం ఏమైనా మంచి హోటల్ కోసం వెతికితే ఇదైతే చాలా బెస్ట్ అని అంటాను. ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకున్నారు గలా. ఇక్కడైతే డెకరేషన్ కూడా బీభత్సంగా చేస్తున్నట్టున్నారండి. భలే బావుంది. ఇంక ఇదిగోండి ఆర్చ్ కనిపిస్తుంది కదా! మనమైతే టెంపుల్‌కైతే వచ్చేసాం. పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి. నేనైతే ఎప్పటినుంచో అనుకున్నానండి వద్దామని. లిటరల్లీ ఇప్పటికైతే అయ్యింది.
ఇదిగోండి మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే స్టార్టింగ్ పెద్దమ్మ తల్లి గుడి, త్రిశూలం మెయిన్ టెంపుల్. ఇదైతే నాకు భలే నచ్చింది. ఈ మధ్య చిన్న చిన్న గుడుల్లో కూడా కమర్షియల్ అయిపోయాయండి బాబు. కానీ ఈ టెంపుల్లో అయితే అస్సలు కమర్షియల్ లేదండి. నాకైతే ఈ టెంపుల్ మేనేజ్మెంట్ ఎంత మంచివారని అనిపించింది అనమాట. మనకి తర్వాత ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా మనకి ఫొటోస్ తీయొద్దు అంటారు, కానీ ఇక్కడ అలా కూడా లేదండి. మనము మొబైల్ లోన తీసుకువెళ్ళి ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ తీయొచ్చు అనమాట. ఇదిగోండి ఇటు సైడ్ అంతా చెప్పులు పెట్టుకొని, ఆ పక్కనే అనమాట ఫ్రూట్స్ కూడా ఆ పక్కనే ఉంటాయి అనమాట. వరుసగా ఉంటాయి మనకి పళ్ళు, కాయలు, దండలు. ఎక్కువగా ఇక్కడ కొత్తగా వెహికల్స్ కొంటే ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తున్నారు అనమాట. ఇంకా ఇదిగోండి మనకి లోనకి వెళ్ళగానే ఇక్కడ అమ్మవార్లు కనిపిస్తారనమాట. ఇక్కడే మనం ఏమైనా కోరుకుంటే అక్కడ ముడుపు కట్టాలంట. అక్కడ ముడుపు కడితే మనకి ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయి అన్నారనమాట. ఇంకా ఇదిగోండి ఈ గుడి మొత్తం చూడండి అనమాట. మేము కొంచెం అలసిపోయాను అనమాట. ఈ వీడియో ఇంకెలాగా మా ఆయన అయితే తీస్తున్నాడు. ఆ ముందు అమ్మవారికి కూడా తీయొచ్చండి, కాకపోతే మేము వెళ్ళేసరికి అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా మేమైతే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని కూర్చునేసరికి క్రౌడ్ కొంచెం తగ్గిందనమాట. మళ్ళీ ఇంకా లెగిసి చేద్దాము అని ఓకే అమ్మవారిని చూపిద్దాము అని అంటే ఇంకా కుదరలేదు. ఇంకా నేను ఇక్కడ ఒక కాయిన్స్ నిల్చుంటే, ఒక కోరిక కోరుకుని కాయిన్ పెడితే నిల్చుంటే ఆ కోరిక తీరుతుంది అని ఇక్కడ ఒక నమ్మకం అంట. సో నేను ఒక కోరిక అనుకుని కాయిన్ పెట్టగానే నా కాయిన్ అయితే నిల్చునిపోయింది. అరే నాకు ఎంత హ్యాపీ అనిపించిందా. ఇంకా మా చిన్నోడు కాయిన్ కూడా నేను ఇలా పెట్టగానే మా చిన్నోడు కాయిన్ కూడా నిలిచింది. ఇంకా మా ఆయన కాయిన్ చూడండి, మా ఆయన ఏదో గట్టిగా కోరుకున్నట్టున్నాడు, నెరవేరాల వద్దా అన్న విధంగా అయితే ఆ కాయిన్ నిల్చుంటుంది. అండ్ ఫైనల్గా మా ఆయన కాయిన్ కూడా అనమాట నిలిచిపోయిందండి. పాప మా చెల్లిది అయితే మాత్రం నిల్చలేదు, ఇంకొకరిది నిల్చోపెట్టింది మా చెల్లి, వాళ్ళ కాయిన్ నిల్చుంది. అదిగోండి చూసారా మా ఆయన కాయిన్ కూడా నిల్చునిపోయింది అనమాట. అక్కడ మా ఆయన కాయిన్, నా కాయిన్, మా చిన్నోడు కాయిన్. ఇదిగోండి పాప మా చెల్లి కాయిన్ అయితే నిల్చోలేదు, ఎంతో సాహసాలు చేస్తుంది. మరి ఏం కోరుకుందో ఏమో తెలియదు, కానీ గట్టిగా కోరుకున్నట్టుంది మా చెల్లి అయితే. ఇంకా చూసారా పాపం మా పక్కన వాళ్ళైతే అస్సలు నిల్చలేదు, ఇంకొకరు కాయిన్ అయితే నిల్చోబెట్టిందంట. ఆవిడ కోరిక నెరవేరుతుందని తెలిసి ఇది హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మేము అలా కాయిన్ పెడితే ఇక్కడ ఏమైనా మనము బోనాలు ఇస్తారు కదా, బోనాలు ఇచ్చుకుంటే బోనాలు అనమాట ఈ అమ్మవారి దగ్గర సమర్పిస్తారనమాట. టెంపుల్లోని కాకుండా బోనాల్ని ఇక్కడ ఉంచుతారనమాట. బోనాల పండుగ చేస్తారు కదా తెలంగాణలో, సో ఈ గర్భగుడి దగ్గర బోనాలని ఇస్తారంట. నేను మా చిన్నోడు మొక్కుకున్నాం అనమాట, ఓం శ్రీ మాత్రే నమః అనుకొని. ఇంకా మా ఓడి చూడండి, ఇక్కడ ఎవరైనా సరే 3 సార్లు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు కదా, మా ఓడైతే కూర్చోరా అంటే కూర్చోకుండా ఇంకా ఈ గుడి చుట్టూ తెగ ప్రదక్షిణాలు చేసేస్తున్నాడు అనమాట. ఇంకా గుడి చుట్టుపక్కల కూడా చూపిస్తాను చూడండి. మేమన్నమాట అందరూ ప్రదక్షిణాలు తూర్పు నుంచి చేస్తే మేమన్నమాట ఉత్తరం నుంచి చేస్తాం అన్నట్లు అంటారు చూసారా, మేము రివర్స్లో చేస్తాము. వాడు అలా తిరుక్కునే ఉంటున్నాడండి బాబు. ఇంకా ఈ గుడి అయితే మాత్రం ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్ ఎవరైనా వెళ్తే ఈ పెద్దమ్మ తల్లి గుడిని మాత్రం విజిట్ చేయకుండా అస్సలు రాకండి. ఇంకా దాని తర్వాత ప్రసాదాలు అయితే తీసుకుందామని ప్రసాదాల కౌంటర్కి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా అమ్మవారు ఉందంట. సో మేమైతే ప్రసాదాలు తీసుకొని తర్వాత అక్కడ నాగమ్మ తల్లి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది అంటేను సర్లేదుగుండి ఇదే నాగమ్మ తల్లి అమ్మవారి గుడి. ఇంకా ఇందులోకి వెళ్తే మన గ్యాప్లో మా ఓడైతే పరిగెట్టి పారిపోయిన టెంపుల్లోకి. వాడిని వెతుక్కొని చూసుకునేసరికి మాకు ముగ్గురికి అయితే భయం వేసింది, ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు అనుకొని. ఇంకా వాడైతే లోన వెళ్ళి అక్కడ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. మాకైతే కాలు చేయి రావట్లేదండి ఒక్క క్షణం వాడైతే కనిపించిపోయేసరికి. ఇంకా ఇదిగోండి ఇది ఇంకా చేస్తున్నారు, ఇంకా అప్పుడే కడుతున్నారు. ఇదిగోండి నాగమ్మ తల్లి గుడి అనమాట, వెనక పుట్టమన్ను ఇంకా కడుతున్నారంట. ఇంకా చూసారా వాడు ఎలాగున్నాడో. ఇంకా ఇదిగోండి మేమైతే పులిహోర ఇంకా చక్కెర పొంగలి తీసుకున్నాం. ఇంకా ప్రసాదం ఉందండి, పెరుగు గరి. పెరుగు వడ కూడా ప్రసాదమేనంట. నేను ఫస్ట్ టైం విన్నాను ఇక్కడే పెరుగు వడ కూడా ప్రసాదమేనని. ఇంకా మేమైతే తినేసి చూస్తున్నాం. నేను ఎవరినో కలుపుకుని కాల్ ఎట్టినట్టున్నారు అందుకని.
ఇంకా మేమైతే అక్కడ ప్రసాదం అయితే తినేసి ఇంకా మేము వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అంటే నైట్ చార్మినార్ సరిగ్గా చూడలేదు కదా, డేలో చూద్దాము, క్రౌడ్ అయినా తగ్గుంటుందేమో అనుకుని చార్మినార్ వెళ్దామని చెల్లో మెట్రో స్టేషన్ అనుకుని ఇంకా మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఆ వ్లాగ్ నెక్స్ట్ డే వస్తుంది, చూసేయండి.